బ్రేకింగ్ చూస్తున్నాం. ఉదయం 5:30కు స్టార్ట్ కావాల్సిన దేవరా బెనిఫిట్ షో 3 గంటల ఆలస్యం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ వెంకటేశ్వర థియేటర్లో కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా స్టార్ట్ అవ్వడం లేట్ అయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జూనియర్ ఫ్యాన్స్ సినిమా థియేటర్ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. థియేటర్ సిబ్బంది వచ్చి వారించడంతో తిరిగి వారి మీద దాడి చేశారు. స్థానికుల సమాచారంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఫ్యాన్స్ ను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే థియేటర్కు భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. రేటిక జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా బెనిఫిట్ షో ఆలస్యం కావడంతో మరి భద్రాద్రి పాలవంచ థియేటర్లో అయితే ఆయన ఫ్యాన్స్ అయితే రెచ్చిపోయిన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే థియేటర్ లోపల ఫర్నిచర్స్ కూడా ధ్వంసం చేయడం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా మరి థియేటర్ యాజమాన్యం తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రేటిక చెప్పండి. అఖిల ఖమ్మం జిల్లా పాలవంచ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం హంగామా చేశారు. ఇటీవల జూనియర్ దేవర సినిమా విడుదలైన నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఒక ఫ్యాన్స్ బెనిఫిట్ షో 5 గంటలకు ప్రారంభించాల్సిందిగా అర్ధగంట సేపు లేట్ అయినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ ఉన్నటువంటి ఆ గ్లాసులు అద్దాలు కావచ్చు, లోపల ఫర్నిచర్ కూడా సొంతం చేసే నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం సినిమా లేట్ అయిన నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు కూడా రంగస్థలం చేరుకొని మొత్తానికైతే మాత్రం ఒక ఆందోళనకారులు కూడా మొత్తానికైతే వాళ్ళని శాంతింపజేశారు. మరోవైపు మాత్రం కొంతమంది అప్పటికైనా వాళ్ళు ఆ ఆందోళన నుంచి బయటపడే నేపథ్యంలో మరలా పోలీసులు అధిక మొత్తంలో కూడా అక్కడ చేరుకొని ఆందోళనకారులు మొత్తానికైతే కొంతమంది అదుపులో తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఘటన ఒక ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచతో పాటుగా ఖమ్మంలో కూడా తిరుమల థియేటర్ వద్ద కూడా ఫ్యాన్స్ భారీగా మద్యం సేవింగ్ చేసి వచ్చి మొత్తానికైతే వాళ్ళ యొక్క విచిత్రరహితంగా అక్కడ థియేటర్ లో ఉన్నటువంటి సీట్లు కావచ్చు, అదేవిధంగా బయట ఉన్న అద్దాలు కూడా పగలగొట్టిన నేపథ్యం. మరోవైపు పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని కూడా గ్లాస్ పగిలిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. కొత్తగా దేవరా విషయంలో చూసుకుంటే వాళ్ళు సినిమా కోసం అని వచ్చిన ప్రేక్షకులు ఒక అద్భుతం చూపెట్టడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని ఒక పోలీసు కూడా చెప్తున్న నిబద్ధత ఉంది. మరోవైపున ఇక జరిగిన నష్టానికి మాత్రం భారీగానే నష్టపోయిందని చెప్తాని ఒకవైపున థియేటర్ యజమాని కూడా ఆవేదన వ్యక్తం చేసిన నిబద్ధత ఉంది. అఖిల అయితే భాస్కర్, మరి ప్రస్తుతం థియేటర్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఈ జరిగిన నష్టం పట్ల మరి యజమానులు ఏమంటున్నారు? అర్ధగంట సేపు ఆలస్యమైనందుకే ఆందోళన వ్యక్తం చేసినటువంటి ప్రేక్షకులు మొత్తానికైతే మాత్రం ఫ్యాన్స్ మొత్తానికైతే ఆ ఘటనకు సంబంధించి ఆ ఆందోళన విరమించి అంత అయిపోయిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడం, వాళ్ళంతా అదుపులో తీసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగానే బెనిఫిట్ నిర్వహించారు. అనంతరం మళ్ళా 8:30 గంటలకు ఫస్ట్ కూడా నిర్ణయం కూడా జరిగింది. మొత్తానికైతే బెనిఫిట్ షో కేవలం మధ్యాహ్నం 5:30 గంటలకు స్టార్ట్ అయిన 5 బెనిఫిట్ షో మళ్ళా 9 గంటల వరకు కూడా మొదటి ఫస్ట్ వేసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి థియేటర్ యజమానులు మొత్తం కూడా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే అంతా సజాగా ఉందని చెప్పుకోవచ్చు. అఖిల రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.